రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్లో బిల్లులు చెల్లించారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించలేదు అని. అసలు ఆరోగ్యశ్రీకే కాదు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా బకాయిలు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంకు కూడా 54 ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారు తలపెడితే 12 ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోయిన ప్రాజెక్టులను నేను 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, నేనే వారసుని అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రాజశేఖర్ రెడ్డి గారికి ఇంత ప్రియమైన ఆరోగ్యశ్రీ పథకానికి కూడా బిల్లులు చెల్లించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎన్డీఏకి మన అందరు ఎంపీలు 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి. మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం? చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు. రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము. కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్కే 2500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట. ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కలుపుకుంటే ఇంకొక 500 కోట్లైనా ఉంటుంది అనే అంచనా. ఆ 3000 కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు, ఎప్పుడు తీరుస్తారు? వీళ్ళను పిలిపించండి, మాట్లాడండి, వీళ్ళకు భరోసా కల్పించండి. కనీసం 15-20% ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి. మిగతాది ఏ ఫేజెస్లో రిలీజ్ చేస్తారో వాళ్ళకు భరోసా కల్పించండి. ఈ ప్లాన్ మొత్తం డ్రాఫ్ట్ అవుట్ చేయండి. ఈ నెలంతా మీరు టైం తీసుకోండి, దీని మీద వర్కౌట్ చేయండి. కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం, ఆ కొట్లాట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం. తర్వాత చంద్రబాబు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇది చంద్రబాబు గారి సూపర్ 6. ఈ సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. వీటిల్లో స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని, ప్రతి రైతుకి 20,000 ఇస్తామని, ప్రతి మహిళకు 18,000 ఇస్తామని ఇలాంటివి ఎన్నో చేశారు. ఆఫ్ కోర్స్ ఆయన అధికారం